మొత్తం రెండు వైపులా పార్టీలు రెండు వైపులు వైఎస్ఆర్సీపీ టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ పెరుగుతుందని తగ్గుతుందని, కుప్పంలో చంద్రబాబు గారి మెజారిటీ 100 లోపలే ఉంటుందని, ఇలా రకరకాలు. మరి ఇంత జరుగుతుంటే మెకానిజం ఏం చేస్తుంది గవర్నమెంట్ మెకానిజం? అలాగే ఈసీ నోటీసులోకి ఇవన్నీ వచ్చాయా? వీటితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటనకి సిబిఐ కోర్టు అనుమతి, ఇంకా ఇతరత్ర అంశాలు, ఎన్డీఏలో తిరిగి చంద్రబాబు కీలక నేత కాబోతున్నారా, చక్రం తిప్పబోతున్నారు? ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతారు. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే మోహన్ రెడ్డి గారు. పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అలాగే వెంకట్ గురుమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. కృష్ణాంజనేయులు గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ తిరుపతిరావు గారు, నిన్న వారణాసిలో జరిగిన డెవలప్మెంట్స్, అంటే ఆయన నామినేషన్కి, మోదీ నామినేషన్కి ఇక్కడి నుంచి చంద్రబాబు కలిసి వెళ్ళటం, ఒకే వేదిక పంచుకోవటం, తిరిగి పాత రోజులు గుర్తొస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ ప్రాధాన్యం ఖచ్చితంగా మోదీ గుర్తించారు, చంద్రబాబు లేకుండా ముందుకెళ్ళడం సాధ్యం కాదనే అంశం మీద ఆయనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆయనకి క్రమేపీ ప్రాధాన్యం పెంచుకుంటూ వెళ్తున్నారు అని ఏమంటారు? అందరికీ నమస్కారం రాజదేవన్ గారు. వినిపిస్తాను సార్, చెప్పండి. అంటే నిన్న మోడీ గారి నామినేషన్ సందర్భంగా వారణాసిలో సన్నివేశాలు మీరు చెప్పిన కోణంతో పాటు వేరే కోణం కూడా వినిపిస్తుంది. ఏంటంటే మోడీ గారు అంటే మీరు చెప్పింది చంద్రబాబు తాలూకా ఆవశ్యకత నేపథ్యంలో చెప్పారని నేను భావిస్తాను. ఖచ్చితంగా అది మాకు ఒక రిలయబుల్ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ. నేడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, దశాబ్దాల తరబడి మేము కలిసి ప్రయాణం చేశాం. అదేవిధంగా కొన్ని విభేదాలు చిన్న వచ్చేటప్పుడు విడిపోయినటువంటి సందర్భాల్లో కూడా అవి కూడా ఉన్నాయి. కాబట్టి మాకు రిలయబుల్ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ. అందులో నిన్న మాకు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, గతంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది డెఫినెట్ గా. మీరు అన్నదాంతో పాటు ఇంకొక కోణంలో కూడా ఏదైతే సోషల్ మీడియాకి దానికి ఏమి పరిమితులు ఉండవు కదా. మేమేదో అంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే నరేంద్ర మోడీ గారు తన హవా చాటుకోవడానికి హేమీలందరినీ అక్కడ పెరేడ్ చేశారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే అది కూడా నేను సమర్థిస్తాను. ఆ వ్యాఖ్యలు కూడా నేను ఏదో అర్థవంతం కాదు. డెఫినెట్ గా ఎన్డీఏలో ఉన్నాము, ఎన్డీఏ మిత్రపక్షాలతో మేము అక్కడ మా బల నిరూపణ చేసుకుంటాం. అది రాజకీయ వేదికే కదా. మోడీ అందులో దేశానికి 3వ పర్యాయం ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి మోడీ గారి నామినేషను మా మిత్రపక్షాలతో కలిసి మేము పెరేడ్ చేశాం. డెఫినెట్ గా మా బలాన్ని మేము నిరూపించుకుంటున్నాం. అక్కడ ఆ వేదికను మేము ఇవాళ ఏదైతే ఎన్నికల్లో దాదాపు చివరి ఘట్టానికి చేరుకుంటున్నటువంటి సందర్భంలో మాకు దొరికినటువంటి ఒక మంచి సదవకాశం అది. ఆ అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీని వినియోగించుకుంటుంది, భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా వినియోగించుకుంటుంది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి ఎన్డీఏ మిత్రపక్ష నాయకులు అయితేనే ఖచ్చితంగా అక్కడ హాజరవడం జరిగింది. దాన్ని కూడా మేమేదో కొట్టిపారేయాల్సిన అవసరం కూడా లేదు. రెండవది ఏంటనేసి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ విజయం ఖాయమైనటువంటి సందర్భం. దాదాపు 150 సీట్లతో మళ్ళీ మేము ఇక్కడ అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఒక ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి, పవన్ కళ్యాణ్ గారు అనేసి అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. మోడీ గారికి అత్యంత విశ్వసనీయమైనటువంటి నాయకుడు, అభిమాన పాత్రుడు ఆయన. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కూడా. సో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏదన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత లేకపోయినట్టయితే మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇవన్నీ అంశాలు కాదు.
చంద్రబాబు నాయుడు గారు అంటే డెఫినెట్ గా జాతీయ రాజకీయాల్లో ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి లీడర్. ఆ నేపథ్యంలో ఉన్న మిత్రపక్షాల్లో ఒక పెద్ద అంటే కొన్ని పెద్ద పక్షాలు ఉన్నాయంటే అటువంటి పెద్ద మిత్రపక్షాల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి కదా. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది, అక్కడ ఉన్నది. అది అవసరం కూడా. ఎందుకనేసి అంటే ఏదో ఎన్డీఏ పక్షాలు అనేసి అంటే ఏదో నామినల్ గా మిగిలిపోతాయి, లేకపోతే వాళ్ళు అసలు వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి, అందువల్ల ఎన్డీఏ పక్షాలకు ప్రాధాన్యత ఉండట్లేదు, ఇట్లాంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి కదా. సో అటువంటి వ్యాఖ్యానాల నేపథ్యంలో కూడా మా బాధ్యత ఎన్డీఏ పక్షాల తాలూకా గౌరవాన్ని కాపాడుకోవడం అయితేనేమి, ఎన్డీఏ పక్షాల అధినేతల్ని సాధారణంగా మేము ఆహ్వానించుకొని ఏ కార్యక్రమంలోనైనా భాగస్వాములు చేసుకోవడం ఇది మా బాధ్యత కూడా. కాబట్టి ఏ వ్యాఖ్యలైనా సరే ఇక్కడ మేమైతే సమర్థిస్తాం ఖచ్చితంగా. ఎస్, డెఫినెట్ గా మాకైతే ఒక రిలయబుల్ పార్ట్నర్ తెలుగుదేశం పార్టీ. చాలా మంది మేము మిత్రపక్షాలుగా కలిసే ముందు చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వచ్చాయి. కలిస్తే రాష్ట్రంలో విజయావకాశాలు దెబ్బతింటాయని కొందరు, కలిస్తే విజయావకాశాలు మాట దేవుడికి కానీ అసలు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు, అది వైసీపీకి యాడ్ అవుతుందని కొందరు. కానీ ఇవాళ ఏం జరిగింది? ఎన్నికలు ముగిసినటువంటి తరుణంలో రాష్ట్రంలో మా తాలూకా అలయన్స్ తాలూకా ఆవశ్యకతని గుర్తించినటువంటి ప్రజలు అర్ధరాత్రి దాటిన 2 గంటల వరకు ఓట్ల క్యూ లైన్ లో నిల్చొని ఓట్లు వేసినటువంటి సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం. సో అంటే ఇది చాలా మంది చెప్తారు వైకాపాకి అనుకూలంగానే ఈ ఓటింగ్ జరిగింది కాబట్టి. వైకాపాకి అనుకూలంగా జరిగినట్లయితే సాధారణంగా నేను ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను వాసుదేవన్ గారు. ఏదైనా అధికార పార్టీకి పాజిటివ్ ఓటింగ్ జరిగింది అనేసి అంటే అది ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ లోనే జరుగుతుంది. అంటే మాక్సిమం మధ్యాహ్నం అయ్యేసరికి అధికార పార్టీకి ఫేవర్ గా ఉన్నటువంటి వాటర్లు, ఈవెన్ మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి రాష్ట్రాల్లో మాకు జరిగినటువంటి అనుభవాలు, మాకు వచ్చినటువంటి అనుభవాలు చెప్తున్నా. ఏదైతే ప్రతిపక్షాన్ని తీసుకురావాలన్నటువంటి పట్టుదల ఉంటుందో అప్పుడు మాత్రమే ఇటువంటి సన్నివేశాలు, అంటే రాను ఓటింగ్ సరళి పెరగడమే కాకుండా అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చొని ఓట్లు వేసే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ విజయం ఖాయం. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రధాన భాగస్వామ్యం అయినటువంటి జనసేన పార్టీ నాయకులకి ఇవాళ వారణాసిలో అటువంటి గౌరవం కానీ లేకపోతే అటువంటి ప్రాధాన్యత కానీ ఖచ్చితంగా ఉంటుంది. మేము ఆ విషయంలో మేమైతే ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం కూడా వాస్తవం. రైట్. ఒకసారి టీడీపీ నాయకుడు వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్ళాం. వెంకట్ గురుమూర్తి గారు నమస్తే అండి. చాలా రోజుల తర్వాత, అంటే పోలింగ్ ముందర ఒక 10 రోజులు మీరు మీ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు, మళ్ళీ ఈరోజే కలుసుకోవడం సాధ్యపడింది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే బెట్టింగ్లు బాగా భారీ ఎత్తున దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు, గెలుపోవటం లేదు, బెట్టింగ్లు జరుగుతున్నాయంట. సరే, చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తగ్గుతుంది, లెక్కలతో సహా బెట్టింగ్లు చేస్తున్నారు. అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎంత మెజారిటీ తగ్గుతుంది, పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ, 1,00,000 దాటితే ఎంత, అలాగే 2 లక్షల మెజారిటీ దాటితే ఎంత, ఇట్లా రకరకాలు. ఇవన్నీ ఏంటంటే ఓపెన్గా సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. మీరేమంటారు? మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, డబల్9 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తే, మరి ఈ రోజున గతంలో చూసుకున్నాం 2019లో 79.8% పోలింగ్ జరిగితే ఈసారి దాన్ని మించి 81% దాటింది. ఇందాక మా పెద్దలు తిరుపతిరావు గారు చెప్పినట్టుగా, ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాలు నానా బాధలు పడి, నానా ఇబ్బందులు పడి, కసితో 1 గంట అయినా 2 అయినా 3 వరకు కూడా ఉండి ఓట్లేసి ప్రతిపక్షాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, ఎన్డీఏ కూటమిని అధికారం తీసుకురావడం ద్వారా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పి కొత్తగా వచ్చినటువంటి యువత మేము ఎప్పుడు కూడా చూడాలి, చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాకుండా బయట ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి ఈసారి క్యూలో నిలబడి ఓట్లు వేశారు. అంతేకాకుండా
మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు, యువత, విద్యార్థులు. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తిరుపతిరావు గారు చెప్పినట్టు పోలింగ్ జరిగిందంటే అది కూడా అర్ధరాత్రి వరకు వెయిట్ చేశారంటే ఖచ్చితంగా గత ఎన్నికల్లో కూడా చూసుకోండి. గత ఎన్నికల్లో కూడా ఇదే విధంగా మరి ఈ రకమైనటువంటి విధానాన్ని ఆ రోజున మా తెలుగుదేశం పార్టీని మరి మేము గెలుస్తాం అనుకున్న పరిస్థితుల్లో ఆ రోజున ఈ విధంగా చేశారు. ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా ఇవాళ అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మాకు బ్రహ్మరథం పట్టారు. ఇక కడప విషయం కూడా చెప్పారు. కడపలో నిజం చెప్పాలంటే ఈసారి కడపలో ఎప్పుడూ లేని విధంగా మేము ఒక 5 సీట్లు గెలవబోతున్నాం. కడప కావచ్చు, పొద్దుటూరు కావచ్చు, మైదుకూరు కావచ్చు, జమ్మలమడి కావచ్చు, కమలాపురం కావచ్చు, అదేవిధంగా బద్వేలు, ప్రవేలకోడూరులో మంచి టైట్ ఫైట్ నువ్వా నేను అన్నట్టు నడుస్తా ఉంది. ఇక అదేవిధంగా అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి పులివెందల్లో ఖచ్చితంగా ఈసారి మరి నువ్వా నేను అన్నట్టుగా అక్కడ జనం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవునన్నా కాదన్నా జనం భయపడ్డారు. ఈ ప్రభుత్వం అరాచకానికి భయపడ్డారు. ఎప్పుడు ఏం చేస్తారని భయపడ్డారు, ఎప్పుడు ఎవరిని జైల్లో పెడతారని భయపడ్డారు. అదేవిధంగా పులివెందుల ఓటర్లు కూడా ఒక నిశ్శబ్దంగా అక్కడ ఒక తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా మీరు చూసుకోండి, పులివెందుల్లో కూడా ఆశ్చర్యపోవచ్చు. ఆ విధంగా అక్కడ ఎన్నికలు జరిగింది. అది రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం చూస్తాం. ఎందుకంటే ఇవాళ మాట్లాడుకోవటం కాదు, మళ్ళీ రేపు మరి ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా మనందరం కూర్చొని మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ విషయం కూడా మనం చూసుకుంటాం. ఇక ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలైనటువంటి పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, ఇండి కావచ్చు, నగిరి కావచ్చు, కడప కావచ్చు, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి కుప్పం కావచ్చు. మీరు చూడండి, కావాలంటే కుప్పంలో ఈసారి మరి ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారికి మెజార్టీ రాబోతుంది. మంగళగిరిలో, గుడివాడ, గన్నవరం, కృష్ణా జిల్లాలో మరి తెలుగుదేశం జెండా ఎక్కడైపోతా ఉంది. అంతేకాదు ఇవాళ 125 నుంచి 152 సీట్ల మధ్యన ఒక తుఫాన్ రాబోతా ఉంది. ఆ ఎంకే 152 రావచ్చు, 120 దాటి ఎంతకైనా వెళ్ళిపోవటానికి ఇవాళ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏని ప్రజలు విశ్వసించారు. ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు, అదేవిధంగా పేద పడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వీటన్నిటిని టోటల్ గా మరి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా విశ్వసించారు. విశ్వసించబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి పోలింగ్ కేంద్రాలు నిలబడి మమ్మల్ని భారీ ఎత్తున గెలిపించబోతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నాళ్ళు ప్రజలు ఎందుకని చెబుతున్నామంటే ఈ మాట, ఇవాళ ఉద్యోగస్తుల విషయంలో చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులను నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ఒక ఎంపీగా పనిచేశాను, నాకు టీచర్స్ ఎక్కువ అనుబంధం ఉంది. టీచర్స్ అనేక సంవత్సరాలుగా వైసీపీలో కానీ కాంగ్రెస్ లో ఉండేటువంటి కుటుంబాలు ఈసారి కసితో వేయొద్దు అని చెప్పి వాళ్ళేయటమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలందరినీ కూడా వ్యతిరేకం చేయించారు. వాళ్లే చెప్పారు 90% ఓట్లు మేము బతిమలాడి అందరితో కూడా ఎవరన్నా ఒకళ్ళు ఆరా ఉంటే కూడా బతిమలాడి మేము చేయించామండి. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు, పెన్షనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేశారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతా ఉంది. వాళ్ళ విశ్లేషకులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ పోలింగ్ శాతాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది అనేది మరి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా సర్వేలు కూడా ఎక్కువ మరి ఎన్డీఏ కూటమి వైపే చూపిస్తున్నాయి కాబట్టి అన్ని కాసే వాళ్ళు కాస్తా ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వెంకట గురుమూర్తి గారు, చంద్రబాబు గారు తిరిగి ఎన్డీఏలో ఒక ప్రాధాన్యమైన కీలకమైన పోస్ట్ హోల్డ్ చేయబోతున్నారా? నిన్నటి ఇండికేషన్స్ అలాగే కనిపిస్తున్నాయా? ఇప్పుడు మా తిరుపతిరావు గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదో ఎన్డీఏలో బీజేపీతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి కాదు. మహానుభావుడు వాజ్పేయి గారి నాయకత్వంలోనే ఆ రోజున ఆయన ఎన్డీఏకి కన్వీనర్ గా ఉన్నారు. ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఈయన కూడా ఆయన వంతు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా అనేక పదవులను నియమించే విషయంలో కూడా ఆ రోజున ఈయన యొక్క ప్రాధాన్యత, అంటే ఈయన యొక్క అభిప్రాయం కావచ్చు, ఈయన ప్రాధాన్యత కావచ్చు, ఈయన యొక్క మాటలు కావచ్చు పరిగణలోకి తీసుకున్నారు. ఆ విధంగా మరి ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం
తెలిసినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అనేక రంగాల మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు, తగిన గౌరవం ఇస్తారు. ఎందుకంటే గతంలో మేము మిత్రులమే, మరి మధ్యలో ఏదో చిన్న మరి ఈ యొక్క ప్రత్యేక హోదా విషయంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా అది సర్దుకుని మేము మరి ఆ పక్షంలో చేరటం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఈ రకంగా ఇంకా ప్రాధాన్యత ఉంటుందో, నరేంద్ర మోడీ గారికి కావచ్చు, మరి అదేవిధంగా అమిత్ షా గారికి కావచ్చు, వారి యొక్క ప్రాధాన్యతను ఎక్కడా కూడా తగ్గకుండా ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ముందుకు ఉన్నటువంటి వ్యక్తి, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తారనట్లో ఎలాంటి సందేహం లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎన్డీఏ అక్కడ మరి భారతదేశం మొత్తంలో కూడా అక్కడ అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి, సంక్షేమాన్ని, మరి అదేవిధంగా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించడానికి అందరూ రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణాంజనేయులు గారు, నిన్న చాలా కీలకమైన డెవలప్మెంట్స్ జరిగాయి. సరే, బెట్టింగ్లు అనేవి మనకి ఈసారి దాని సాంద్రత పెరిగింది, డెన్సిటీ పెరిగింది. ఆ అంశం పక్కన పెడితే పొలిటికల్గా ఏంటంటే ఒక గేమ్ చేంజర్ కాబోతోంది టీడీపీ. నిన్న చంద్రబాబు నాయుడు గారికి వారణాసిలో లభించిన ప్రాధాన్యం, మోదీ సరసన ఆయన ఇండియా నేతలతో కూర్చోవటం, మాట్లాడటం, తిరిగి పాత ప్రభావం వస్తోంది తెలుగుదేశానికి. ప్రత్యేకించి చంద్రబాబు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మోదీ ఆయనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, ముందు నుంచే జాగ్రత్త చేసుకుంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. నిజమేనా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఆహ్వానం రావటం, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ మనం ఒకసారి గమనిస్తే బీజేపీకి ఎక్కడైతే ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గబోతున్నాయి, బీజేపీ కొంత ఇబ్బందుల్లో ఉంది, తన మిత్రుల మీద పూర్తి స్థాయిలో ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము మిత్రులను గౌరవిస్తాము అనేటువంటి విధంగా ఇంకా కొత్త మిత్రులు అవసరం కూడా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఎన్డీఏ అంటే ఏముంది, బీజేపీ ప్రభుత్వం తప్ప ఎన్డీఏలో మిత్రపక్ష అసలు వాళ్ళ ఎన్డీఏలో మిత్రపక్షాలు ఎవరు ఏంటి అనేటువంటిది కూడా ఎప్పుడు చర్చ కూడా లేదు. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఏ పార్టీలో కూడా వాళ్ళకి ప్రాధాన్యత కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి 2014-19 తరహా ఫలితాలని బీజేపీకి వచ్చేటువంటి అవకాశం లేదు ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో కూడా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ అయితే ఒక 50 అనుకున్నారో దానికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ కూడా లేదు. ఈ నేపథ్యంలో మిత్రులకి ఈ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడుతుంది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తారా లేదనేటువంటి విషయంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు తన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని కాపాడు, అదేవిధంగా ఒకవేళ అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడంతో పాటుగా తన రాజకీయ వారసుడుగా ఉన్నటువంటి నారా లోకేష్కి సరైనటువంటి రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తును అందించేటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అందుకు అనుగుణంగా ప్రభుత్వంలో అతనికి ప్రాధాన్యత ఇవ్వటం, లేదంటే డిప్యూటీ సీఎం చేస్తారా, లేకపోతే మధ్యలో ఆయన ఏమన్నా సీఎంను కూడా చేసేదానికి అవకాశం ఉందా మిత్రులుగా అంగీకరిస్తే, ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఎందుకు అని అంటే 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు శారీరకంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇది ఒక ఆక్సిజన్ లాగా 2024 ఎన్నికలు ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలిస్తే తెలుగుదేశం పార్టీ పుంజుకోవటానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అయితే మాత్రం, ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి రావటం అంటూ జరిగితే దానికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ పాత్ర అయితే లేదు, ఉందని కానీ ఆయన వాళ్ళు తెలుగుదేశం కూడా భావించట్లా. వాళ్ళని మా మిత్రులుగా ఉన్నారని చెప్పుకోవడానికి ఎన్డీఏతో కలవటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు, బీజేపీ వాళ్ళ నష్టాలు, ఇవన్నీ కూడా ఈ మొన్న ఎన్నికల్లో చూశారు. అయినా సరే దాన్ని ఫేస్ చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునరుత్తేజం పొందేటువంటి విధంగా కొత్త రక్తం, అంటే బహుశా నేను అనుకుంటున్నాను ఎన్డీఏ కూటమిని గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పటికీ కూడా మొత్తం టీం అంతా కూడా నారా లోకేష్ టీమే మంత్రివర్గంలో ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు. నారా లోకేష్ పరోక్షంగా ఆయన రాజకీయ పరంగా పాలనాపరమైనటువంటి అంశాల విషయంలో కూడా నేరుగా జోక్యం చేసుకునేటువంటి విధంగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడికి 5 సంవత్సరాలు చాలా కీలకం. ఎన్డీఏ వాళ్ళు తీసుకొచ్చి ఎన్డీఏ కన్వీనర్ ఇస్తానన్నా లేదా ఇంకోటి ఇచ్చినా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే బీజేపీతో కలిసి ప్రయాణం చేసేటువంటి మిత్రపక్షాలకి ఒక మర్రి చెట్టు నీడన మిగతా ఏదైతే ఏ చెట్లు బతకవో బీజేపీ నీడన ఎన్డీఏ కూటమిలో ఏ మిత్రపక్షానికి కూడా ప్రాధాన్యత ఉండదు. కాబట్టి ఈయన ఎన్డీఏ కన్వీనర్ అయినా ఇంకోటైనా ఆ స్టీరింగ్ మాత్రం వీళ్ళ చేతుల్లో ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీకి మధ్య ఇప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ లేక అసలు ఈ దేశం ఏమైపోయిద్దో అని నరేంద్ర మోడీ గురించి గొప్పగా చెబుతున్నాడు. నరేంద్ర మోడీ గురించి అన్ని భాషల్లో కూడా పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఇంకా అగాధం లాంటి విభేదాలు ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి అంశాలు. ఎందుకోసం అంటే ఇవి మర్చిపోయేటువంటి అంశాలు కాదు. 2002 నుంచో 2003 నుంచో మొదలైనటువంటి అంటే ఒక 22 దశాబ్దాలు పైగా వీళ్ళిద్దరి మధ్య ఆ విభేదాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. మధ్యలో 2014లో కలిశారు, 2017లో విడిపోయారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా కలిశారు కాదంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రము ఆ సఖ్యత అనేటువంటిది ఒకవేళ ఇద్దరు కూడా మిత్రులుగా కౌగిలించుకున్నప్పటికీ కూడా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవటమే చంద్రబాబు నాయుడు గాని అదే విధంగా నరేంద్ర మోడీ గాని. వీళ్ళిద్దరూ నిజాయితీ పరులైనటువంటి మిత్రులుగా ఉండేదానికి అవకాశం లేదు. నరేంద్ర మోడీ మాత్రం చంద్రబాబు నాయుడిని తనకి నమ్మినటువంటి మిత్రుడిగా చూసేదానికి అవకాశం లేదు. ఈ రోజున అవసరం ఉంది కాబట్టి. బట్ అమిత్ షా గారు, కృష్ణాంజనేయులు గారు, అమిత్ షా గారు కొంత సాఫ్ట్గా ఉన్నారు చంద్రబాబు గారి పట్ల. ఎందుకంటే దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణకు ఒక బలమైన ప్లాట్ఫామ్ కావాలి, ఆ ప్లాట్ఫామ్ని లీడ్ చేయగల సమర్థుడు దక్షుడు చంద్రబాబు అని. అంటే ఏ స్థాయి వరకు వెళ్ళినాయంటే డిస్కషన్స్ ఫ్రమ్ ఢిల్లీ పొలిటికల్ క్యాడర్స్ నుంచి అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ కాలం ముగిసిన తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రతిపాదించడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కథనాలు, అంటే నేషనల్ మీడియా అంత ప్రాధాన్యం ఇస్తోంది. బహుశా బీజేపీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా నేషనల్ మీడియా కూడా ఈ పర్సెప్షన్లోకి వెళ్ళింది. ఇందాక మీరు అన్నట్టు ఆయన ఏజింగ్ ఫ్యాక్టర్ మీద ఆయన ఆ పొజిషన్లోకి వెళితే నెక్స్ట్ లోకేష్కి ఈజీగా ఉంటుంది టేక్ ఓవర్ చేయడానికి సీఎం పదవిని. ఒక 2-3 ఏళ్ళు బహుశా ద్రౌపది ముర్ము గారి పదవి కాలం ఒక 3 ఏళ్ళు ఉండొచ్చు. అవంగానే ఈయన ప్రతిపాదిస్తే దక్షిణాది నుంచి ఒక ఫేస్ని మేము తీసుకొచ్చామని చెప్పి 2029కి బీజేపీ ఒక ప్లాట్ఫామ్ వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు వారికి ఉత్తరూపుముఖ కాబోతున్నారని కథనాలు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదగటానికి ప్రయత్నాలు చేస్తుంది, విశ్వ ప్రయత్నం కూడా చేస్తుంది. అలాగని చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఇప్పుడు అత్యవసరమైన గత్యంతరం లేని పరిస్థితిలో కలిసినంత మాత్రాన వాళ్ళ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బలహీనపడితే మాత్రమే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పుంజుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి వీళ్ళు మిత్రులుగా గెలిచినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేటువంటి కుట్ర 2029కైనా సరే అందుకు అనుగుణంగా చేసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరన్నట్లు చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతిగానో లేదా ఇంకొక దాన్ని ప్రతిపాదించారు అని అంటే అర్థం ఏమిటి? ఇక రాజకీయ జీవితం ముగిసినట్టే కదా. ఇక రాష్ట్రపతి అయిన తర్వాత రాజకీయ జీవితం ఏముంటది? ఆయన అక్కడ పోయి కూర్చుంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పరమైనటువంటి అంశాల మీద నారా లోకేష్ ఏ విధంగా నడపగలడు, ఏంటి ఆయన సమర్థత ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పటికీ స్పష్టత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండి పార్టీని నడుపుకొని నారా లోకేష్ వెనకాల ఉండగలిగితే అది ఏమైనా తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ బీజేపీ ట్రాప్ వేసిగిన ఆయన రాష్ట్రపతికి పంపిస్తాను అని అంటే అది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అవ్వచ్చు, బీజేపీకి లాభం కలిగేటువంటి అంశంగా ఉంటుంది.
రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. మోహన్ రెడ్డి గారు అట్నుంచి అటేనా? మోహన్ రెడ్డి గారు అంతేనా కేవలం అట్నుంచి అటేనా అంటున్నాను. ఎందుకంటే మరి దాదాపు అదే ఇండికేషన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. మళ్ళీ వెనక్కి వచ్చేది పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. కాశీకి పోతే పెద్దోళ్ళు అంటారు, మీకు గుర్తుందో లేదో, పల్లెల్లో పెద్దోళ్ళు ఏమంటారంటే కాశీకి పోతే ఇంకా తిరిగి రాడు అట్టే పోతాడని. మీరు చెప్పినట్టు అటుండి అట్టే పంపించేట్టుగా ఉన్నారు. నాకైతే అర్థం కాలేదు. కానీ అసలు విషయం ఏంటంటే, తిరుపతిరావు గారు చెప్పినట్టు లేక తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు అనుకున్న ఊహలకు తగ్గట్టు రిజల్ట్ వచ్చింది అనేది అసంభవం. అది కారణం గతంలో వీళ్ళనందరినీ చూసినారు. చూడనోళ్ళు అయితే కొత్తగా ఒకవేళ ఈ రోజు ఎన్డీఏ కూటమి కానీ లేక పార్టీ తెలుగుదేశం పార్టీ కొత్తది కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కొత్తోడు కానీ ఎవరైనా వచ్చి ఉండి ఉంటే, ఈ విధమైనటువంటి పోలింగ్ జరిగి ఉండి ఉంటే నిజంగా మీరు చెప్పింది నిజమేనేమో అని ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ పాలన గతంలో ఎట్టెట్ట చేసినారు, ఏ విధంగా చేయగలరు, ఏ విధంగా చేస్తారు, మాట చెప్తే మాట మీద ఎట్లా నిలబడతారు, వీటన్నిటిని ప్రజలు గమనించిన ప్రజలు ఏమి అమాయకులు కాదు. ఆంధ్రప్రదేశ్ లో మంచి మేధావులు తెలివైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కేవలం పోలింగ్ శాతం పెరుగుతానే ప్రతిపక్షానికి అదే అనుకూలంగా ఉంటుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది, ఇప్పుడు మాకు వస్తుంది అనుకుంటారు. 2014లో బీజేపీకి తక్కువ వచ్చి 19లో బీజేపీకి ఎక్కువ వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు అత్యధిక సీట్లతో. ఆ విధంగా రాకుండా ఉంటుందని ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఉద్దేశంతో వీళ్ళను ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రేపు పురంధేశ్వరి గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, వీళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు అమలు చేస్తారు, ఇచ్చిన హామీలు ఎవరు అమలు చేస్తారు, ఈ హామీలకు ఎవరు గ్యారెంటీ ఉంటారు, వీళ్ళని ఎట్లా నమ్ముతారు, వీళ్ళని నమ్మడానికి ఏం అవకాశం ఉంది? గతంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి వాళ్ళకేమీ సందేహం లేదండి. మీకుంది సందేహం. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే. ఉత్తినే మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు, లేదా కన్ఫ్యూజన్లోకి జనాలు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఎన్డీఏ గురించి కాదు నేను అనేది, ఎన్డీఏ గురించి వాళ్ళ గురించి కాదు. వీళ్ళకు ఓటు వేయడానికి జనాన్ని గురించి. జనం ఎవరిని డిసైడ్ చేసుకుంటారు? ఒక్కొక్క గ్రామంలో 10 మందిని 20 మందిని తీసుకొని ఒక్కొక్కరికి 10 లక్షలు నేను నిరుద్యోగ భృతి ఇస్తాను, వాళ్ళని డెవలప్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. వీళ్ళు బీజేపీలో ఒక టైప్ లో చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒక టైప్ లో చెప్తారు. వీటన్నిటిని అమలు చేయడానికి ఏ విధంగా ఉంటుంది? గతంలో ఏ విధమైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసినారు, ఈ రోజు ఏ మేనిఫెస్టో రిలీజ్ చేసినారు? కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నారని తెలిసి నరేంద్ర మోడీ గారు, అయ్యా బాబు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే దేశం అంతా మనం అన్ని రాష్ట్రాల్లో ఇదే మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సి వస్తుంది, చంద్రబాబు నాయుడు పట్టుకోవద్దు, ఆ మేనిఫెస్టో పట్టుకోవద్దు, దాని మీద ఫోటో కూడా మనకు వద్దు అని చెప్పి అక్కడ నుండి చెప్పి వాళ్ళని నిలబెట్టించి, వీళ్ళు పక్క నుండి కూడా చేతిలో పట్టుకుంటే పక్కన పెట్టినట్టు పక్కకు దొబ్బేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అది లోకల్ మేనిఫెస్టో అండి. దాంట్లో బీజేపీ వాళ్ళు చేంజ్ అవుతారు చెప్పండి. లోకల్ మేనిఫెస్టో వాళ్ళిద్దరు గుర్తులు వేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆయన పిలిచారు, ఏదో అక్కడ ఊళ్ళో ఉన్నారు కాబట్టి పిలిచారు, రండి సార్ అంటే ఆయన 2 చప్పట్లు కొట్టి పక్కన కూర్చున్నారు. దాంట్లో మీరు వేరే ప్రత్యేకంగా చూడాల్సిందే ఉంది. బీజేపీ నేషనల్ వైడ్ వాళ్ళకు మేనిఫెస్టో ఉంది. ఎన్డీఏ కూటమి అన్న తర్వాత ఆ కూటమిలో వీళ్ళు మంత్రులుగా భాగస్వాములు అవుతారా లేదా? వీళ్ళు ఇక్కడ ఎంపీలు గెలిస్తే అక్కడ పోయి కేంద్రంలో మంత్రులు భాగస్వామ్యం అవుతారా ఎలా? భాగస్వామ్యం అయినప్పుడు అందరికీ బాధ్యత ఉంటుందే. మన బాధ్యత ఉన్నప్పుడు అందరూ భాగం పంచుకోవాలన్నా లేదా? కనీసం మేనిఫెస్టో పట్టుకోవడానికి హెచ్చించని పక్కన పెడితే ఎట్లా సార్? మరి ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? పార్టీ అధ్యక్షురాలు ఉండి వాళ్ళు దగ్గరికి రారు. జాతీయ పార్టీ నుండి ఇక్కడ పంపించినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ ఆడ పక్కన చేతికి ఇస్తాడు, హెచ్చించని పక్కకపోతే ఇంతకన్నా వాళ్ళకు ఏం క్లారిటీ ఉంది? ఈ క్లారిటీ లేనటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేస్తారంటే ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటేసింటారని ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళకు ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళు ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకొని కేంద్రంతో వీళ్ళు లాలొచ్చబడి చేయించాలనే ఉద్దేశంలో భాగంగానే అనేకమైన చోట్ల గలాటలు చేపిస్తున్నారు, ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడుల ద్వారా వచ్చే కౌంటింగ్ రోజుకు ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి బాక్సులైనా మార్చి మనం గెలిచాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడలో ఇది ఒక భాగమే. అందులో భాగమే కాశీకి వెళ్ళేది కూడా. కాశీకి వెళితే ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారి పక్కలో కూర్చుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు భయపడి నిజంగా నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధాని అవుతున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారేమో, మనం ఎందుకైనా మంచిది 1000-2000 ఓట్ల మెజార్టీ వచ్చే చోట దాన్ని బాక్సులైనా మార్చి పెడతాం తట్టుకొని ఆలోచన కల్పించాలనే ఉద్దేశంలో భాగంగానే ఎమ్మెల్యేల పైన దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పైన దాడులు చేస్తే రేపు కార్యకర్తలు ఏజెంట్ గా కూర్చున్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా నిలబడతారు? వాళ్ళు నిలబడకుండా భయప్రాంతులకు గురి అవుతారు, గురి కావాలి.
ఉరి ఏమో చేసేయాలి. పల్నాడులో అదుపు తప్పితే లా అండ్ ఆర్డర్ ఆల్రెడీ 144 పెట్టారు పల్నాడు జిల్లాలో. అదుపు తప్పితే ఈ 4వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలండి. అంటే అంత స్థాయిగా డిటీరేట్ అయిపోతుందంటే మీ పోలీస్ యంత్రాంగం అక్కడ విఫలమైంది. అంటే ఈసీ ఆధ్వర్యంలోనే వాళ్ళు పనిచేస్తున్నారని మీరు అనొచ్చు. ఈసీ ఆధ్వర్యంలో పనిచేసిన మీ ఇంప్రెషన్స్ వాళ్ళ మీద ఉంటాయి కదా, ప్రభుత్వం ఇంప్రెషన్. ఒక్కడు వాసుదేవన్ గారు, మా ఇంప్రెషన్ పడకూడదనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఎక్కడ గలాటలు జరగకపోయినా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసినా అక్కడ ఉన్నటువంటి అధికారులపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి అధికారిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు మనందరం చూసినాం. ఈ రోజు అదే పరిస్థితి వచ్చింది. అనర్హులైనటువంటి, అర్హత లేనటువంటి, అనుభవం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో అధికారులుగా పెట్టి వాళ్ళు దాడులు చేపించి డిఎస్పీలు ఎస్పీలు కూడా ఫోన్ చేసి మా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ ఫోన్ చేస్తే కూడా ఫోన్లు రిసీవ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినారంటే వీళ్ళు దాడులు చేయించి భయపెట్టిన తర్వాత రేపు ఏజెంట్ గా పోవాలంటేనే కార్యకర్తలు భయపడిన తర్వాత అక్కడ మనం కౌంటింగ్ లో ఏదో విధంగా గోల్మాల్ చేసి అధికారంలోకి రావాలనే ఉద్దేశంలో భాగంగా ఈ తాపత్రయం అంతా పడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అక్కడ పోయి అక్కడి నుండి మనకేది ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఇక్కడ చూపించి, ఇక్కడ అవసరం వస్తే ఇంకోసారి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని పంపించి ఇక్కడ జిల్లా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నేను అడిగింది అట్నుంచి అటైనా అంటే ఒక్క నిమిషం అండి, అట్నుంచి అటైనా అంటే వారణాసికి చంద్రబాబు గారు వెళ్ళిన అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు కదా, ఆయన జూన్ 1వ తారీఖు ఈజ్ ఎక్స్పెక్టెడ్ బ్యాక్. అంటే ఆయన అప్పటి వరకు సిబిఐ అనుమతి ఉంది, మళ్ళీ వచ్చి విదేశాలకు వెళ్ళిపోవటమేనా అనే ఉద్దేశంతో అయింది. వాళ్ళు ప్రతిపక్షాలు అంటున్నారు మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు విదేశాలకి, ఎలాగో అధికారంలో. మీకు అలా అర్థమైంది, మీకు అలా అర్థమైంది. కాశీకి పోయినటువంటి వ్యక్తి కాశీ నుండి అట్టే పోతాడు అనేది మర్చిపోయి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారేమో. కాశీకి పోయినారు కదా, కాశీ నుండి మీరు ఏదో రాష్ట్రపతి అంటున్నారు కదా, రాష్ట్రపతి ఇక్కడ, ఉపరాష్ట్రపతి ఇక్కడ. పార్టీలో, జాతీయ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి ఒక వెలిగినటువంటి వెంకయ్య నాయుడు లాంటిని మెడబట్టి బయటికి తొప్పేసిన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ డెవలప్ కాకుండా చేస్తుందని ఉద్దేశంలో భాగంగానే రాష్ట్రపతి కావాల్సినటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని మెడబట్టి గెంటేస్తే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఎందుకు మరి రాష్ట్రపతి చేస్తారు? ఎందుకు పగటి కళలు అంటున్నారు? ఈ పగటి కళలు కలాలంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా విలీనం చేయాలి. విలీనం చేసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో అవకాశం చేపట్టి ఖచ్చితంగా 4-3 సీట్లు వచ్చే విలీనం చేసుకుంటావా, బయటకు పోతావా, కేసుల నుండి బయటపడతావా, ఇవన్నింటినీ ఆప్షన్స్ పెడతారు. ఆప్షన్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ కేసుల్లో నేను బయటపడాలంటే మోహన్ రెడ్డి గారు మీరు అనుకున్నట్టు అంత తేలికైన రాజకీయం చంద్రబాబు చేయరు, గుర్తుపెట్టుకోండి. ఆయన వేచి ఉన్నారు అంటే అదను చూసి ఆయన తన చక్రాలు అవి తిప్పుతారు, వ్యూహాలు పన్నుతారు. గుర్తుపెట్టుకోండి, ఒక డిఎంకే కరుణానిధి గారు 13 ఏళ్ళు 13 లాంగ్ ఇయర్స్ ఆయన వెయిట్ చేస్తున్నారు, ఎక్కడా సహనం కోల్పోలా. అంతే సహనం ఈయనకు కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి. గుర్తుపెట్టుకోండి, తప్పులు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి లాస్ట్ వరకు చూస్తుంటారు. పైన వాళ్ళు కూడా చూసినారు కాబట్టి ఇంతవరకు జరిగింది, ఇక మీద జరగదు అనడానికి. సరే, ఆయన సంగతి ఏంటి కానీ మీ ఫ్యూచర్ ప్లాన్ చెప్పండి. విపక్షంలోకి వచ్చిన తర్వాత ఏంటి మీరు చేయబోయేది? వెన్నుపోటు నుండి వాజ్పేయితో అలయన్స్ పెట్టుకున్న తర్వాత, నరేంద్ర మోడీ గారితో అలయన్స్ పెట్టుకున్న తర్వాత, నరేంద్ర మోడీ గారిని తిట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ వదిలేయండి సార్. మీరు గతంలోకి వెళ్ళకండి, వర్తమానంలోకి రండి. తర్వాత మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో చెప్పండి. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో చెప్పండి. వర్తమానంలోకి రండి. గతం ఎందుకు చంద్రబాబు అనౌన్స్ చేస్తాము. ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2-3 రోజులు అనౌన్స్ చేస్తాం. అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎవరు పగటి కళలు కనొద్దని చెప్పండి. ఈ దాడులు చేసే వ్యక్తులు కూడా ముహూర్తం పెట్టించుకున్నారా? ఎక్కడ మళ్ళీ విపరీతమైనటువంటి పనిష్మెంట్. మోహన్ రెడ్డి గారు ముహూర్తం పెట్టించుకున్నారా? ముహూర్తం పెట్టించుకున్నారా? ముఖ్యమంత్రిగా ఎన్ని గంటలకి? 2-3 రోజులు అనౌన్స్ చేస్తాం, ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాం. ఏం భ్రమపడద్దు, ఎవరు భ్రమపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. వీళ్ళని చూసి ఎందుకు ఓటేసింటారు? వీళ్ళెందుకు ఓటేస్తారు? వీళ్ళకెందుకు ఓటేస్తారు? కొంత డ్రామాలో ఉన్నారు, కొంచెం బయటికి రావాలి. మోహన్ రెడ్డి గారు మన ఆకాంక్షలు వేరు, వాస్తవాలు వేరు ఉంటాయి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్తాం. తిరుపతిరావు గారు, రైట్, కొంత గ్యాప్ తీసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఎలాగూ. తిరుపతిరావు గారు, సరే, వైసీపీ ఆకాంక్షలు ఆ రకంగా ఉంటే తప్పేం లేదు, ఒక ప్రతి రాజకీయ పార్టీ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా లేటెస్ట్ మీ క్యాండిడేట్స్కి టీడీపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు అని కథనాలు వస్తున్నాయి. అవసరమైతే నోటా కన్నా వేద్దాం కానీ బీజేపీ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు వేయకూడదని చెప్పేసి టీడీపీ వాళ్ళు డిసైడ్ అయిపోయారట. మీకు పడాల్సిన ఓట్లన్నీ నోటాకి పడ్డాయట. సో ఈసారి కూడా నోటాని దాటదేమో బీజేపీ అని చెప్పేసి కొన్ని కథనాలు వస్తున్నాయి. తర్వాత
ఇందాక డిస్కస్ చేసిన సబ్జెక్ట్లో కూడా వెళ్దాం. రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారు. వాసుదేవన్ గారు, కథలకి లోటే ఉండదు. ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి మా మోహన్ రెడ్డి గారు అయితేనే, కృష్ణాంజనేయులు గారు కూడా కొన్ని కథలు వండి వార్చారు. కానీ ఒకటి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, నేనేదో ఈ మధ్య దాదాపు 3 వారాల పాటు ఈ టీవీలో కూర్చోవడం కూడా నాకు అవ్వల. ఆ విషయం మీకు తెలుసు. నేను ఒక ఏజెన్సీ ప్రాంతంలో, పాలకొండ ఏజెన్సీ ప్రాంతంలో పార్వతీపురం పార్లమెంట్ లో పనిచేసుకుని వచ్చిన ఉన్నాను. నేను గ్రాస్ రూట్ లో చూశాను, అటువంటిది ఏమీ లేదు. ఇంకా నేను చెప్తున్నా, అంటే నేనేదో మా మిత్రపక్షాలను చిన్నపుచ్చుకోవడం కాదు, కానీ మా క్యాండిడేట్ నరేంద్ర మోడీ గారి ఫేస్ వాల్యూ. సార్ మ్యూట్లోకి వెళ్ళారండి, ఒకసారి చెక్ చేసుకోండి. మ్యూట్లోకి వెళ్ళారు. నరేంద్ర మోడీ గారి సంవత్సరాల పాలన వలన ఎక్కువ వచ్చినా వచ్చే పరిస్థితి ఉంది తప్పిస్తే ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. ఇది ముందు నేను స్పష్టం చేస్తాను. తర్వాత మా సోదరులు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఆ ఫ్లో ఎలా ఉంటుంది అనేసి, అంటే మాకు ఈ దండకాలు ఉంటాయి, ఆంజనేయ స్వామి దండకం, అమ్మవారి దండకం. నేనేం కామెంట్ చేయట్లేదు, సరదాగానే మాట్లాడుతున్నా. అట్లా నేనేమంటానంటే నాకు టైం తక్కువ ఇస్తారు, మీరే మాట్లాడిన వద్దను, నాకు టైం తక్కువ ఇస్తారు కాబట్టి నా టయానికి మిమ్మల్ని రీచ్ కావాలంటే ఆ టైప్ లో మాట్లాడాలనే ఉద్దేశంలోనే మాట్లాడతాను. నాకు ఫ్రీగా టైం ఇస్తాను మాట్లాడతాను. నాకు సరదాగానే ఉంటుంది. ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ నాట్ కామెంటింగ్, ఐఎమ్ ఎంజాయింగ్. కామెంట్ చేసిన నేనేమంటానంటే వారు ప్రధానంగా వెంకయ్యనాయుడు గారి ఇష్యూ ప్రస్తావించారు. మరి ఈయనకి వెంకయ్యనాయుడు గారు ఏ అర్ధరాత్రి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి, ఈయన కన్నా వైసీపీ వాళ్ళకి కళ్ళకు వచ్చి ఆ విధంగా చెప్పారో గాని, ఆయనే నేను సాటిస్ఫైడ్ గా ఉన్నాను, నేను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చినటువంటి సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించిందని చెప్పుకొచ్చినటువంటి సందర్భాన్ని ఈ విధంగా కోట్ చేస్తున్నా. ఇవాళ ఎక్కడ మాట్లాడింది లేదు. రెండో విషయం, మేనిఫెస్టోకి సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం అంటాను నేనే, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే నేను ఇది 10 సార్లు ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. వీళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో వీళ్ళు ఆలోచిస్తే ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైనటువంటి పార్టీగా వీళ్ళకున్న జ్ఞానం కాదు కదా. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలోనే మేనిఫెస్టో వెలువరిస్తుంది. మిత్రపక్షాలు తమ మేనిఫెస్టోలు వెలువరిస్తాయి. ఏదైనా ఉంటే రాష్ట్ర పార్టీలు అనుబంధ మేనిఫెస్టోగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తుంది తప్పిస్తే పార్టీలు మేనిఫెస్టోలు పట్టుకొని వెళ్ళరు. ఒకవేళ ఇంకా చెప్తున్నా, ఇంకా వీళ్ళ జ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, మాకు ఇష్టం లేకపోతే మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు, ఆయన లాల్ బహదూర్ శాస్త్రి మనవడండి బాబు, ఆయన ఎవరో చిన్న నాయకుడు కాదు. లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి. ఆయన ఎందుకు మేము పంపిస్తాం అక్కడికి? ఈ కామన్ సెన్స్ ఉండక్కర్లేదా ఎవరికైనా? పంపించం కదా. అక్కడికి వెళ్ళి నిలబడడం ఎందుకు? పక్కన మేము మా ఆఫీసులో చోటు లేదా, ఆయనకి రూమ్ లేదా? ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పడం అనేసి అంటే మరొకసారి నేను చెప్పాల్సిన పని లేదు. రెండోది ఆగండి సార్, ఆగండి. బాక్సుల దగ్గర జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు పంపించకుండా కూర్చోబెట్టుకోండి. మీకు ఆ అపనమ్మకం ఉంటే, మీకు దమ్ము ఉంటే, చేతనైతే పోలింగ్ స్టేషన్ దగ్గర జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు వెళ్లకుండా నిన్న పర్మిషన్ ఇచ్చింది కదా, అయ్యా కోర్టు వారు మమ్మల్ని క్షమించండి, మీ పర్మిషన్ మాకు అక్కర్లేదని చెప్పేసి కూర్చోబెట్టుకోండి మీ జగన్మోహన్ రెడ్డిని. బాక్సులు మీరు గెలిచేటప్పుడు బాక్సులు మారిపోయాయని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని మీరు ఇవాళ విశ్వసిస్తారా? ఏం మాట్లాడతారండి? దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియలో ఆగండి ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఆయన మాట్లాడియండి. మోహన్ రెడ్డి గారు, మీరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీరు ఒక దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ మీరు ఓడిపోతుంటే మీరు గెలిచినట్టయితే మీరు ఓడిపోతుంటే బోడి మల్లయ్య, మీరు గెలిచినట్టయితే ఓట మల్లయ్య అంటారా? ఏం మాట్లాడతారండి? ఒకటోది. రెండోది,
ఆగండి, అయిపోయింది. మీ గురించి ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. నేను చెప్తున్నా, మా పెద్దలు కృష్ణాంజనేయులు గారు ప్రముఖ విశ్లేషకులే. అయిపోయింది, ఆగండి సార్. ప్రముఖ విశ్లేషకులే. ఖచ్చితంగా ఆయన విశ్లేషణలు కొన్ని మేము ఆమోదించాలి. అంటే మాకు వ్యతిరేకంగా విశ్లేషించారు, కానీ కొన్ని సందర్భాల్లో ఎంత నేరో మైండెడ్ గా వారు ఆలోచిస్తారు, విశ్లేషిస్తారు అనే దానికి ఇవాళ వారు మాట్లాడింది ఏమండి, నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉన్నాయా? ఏంటి ఆ వ్యక్తిగతమండి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు పోని ఏదో గోద్రా సంఘటనలకు సంబంధించి ఓకే అన్న తర్వాత కలిసి పనిచేశారు. ప్రధానమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత అదే అమెరికా నుండి ఏ దేశాధినేతకి ఈ భూగోళం మీద ఉన్నటువంటి ఏ దేశాధినేతకి లభించినటువంటి గౌరవం లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అడ్డుకున్నారు అన్నటువంటి మాటకి ఇవాళ మోడీ గారు కట్టుబడి ఉంటారా? దాన్ని గుర్తు పెట్టుకుంటారా? ఎంత నేరో మైండెడ్ గా ఆలోచించకపోతే దాన్ని ప్రస్తావిస్తారు. రెండోది, సరే మేము కూడా చెప్పాం, మొన్న ఏదైతే జరిగినటువంటి 18 తర్వాత మేము విభేదించాం. మేము ఆయన మీద మాట్లాడాం, వారు మా మీద మాట్లాడారు, వారు మా మీద మాట్లాడింది కొంచెం ఎక్కువ అనుకున్నాం. ఇవన్నీ ఏమీ లేదు. కానీ ఏదైతే మేము 10 సార్లు చెప్పాం, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదం ఏదైనా ఉందనేసి అంటే ఎన్డీఏ నుండి విడిపోయి కాంగ్రెస్ తో అంటకాగిందన్న విషయంలోనే మాకు ఏదైనా ఉంది అనేసి అంటే పాయింట్ తప్పిస్తే మాకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశారన్నటువంటిది కాదు. ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శించారు 10 చెప్పాము. ఇవాళ మళ్ళీ మీరు ఆ విషయాన్ని ప్రస్తావించి అదేదో కత్తులతో కడుపుల్లో పొడుచుకున్నారంటే ఏదైతే మీరు విమర్శించండి, విశ్లేషించండి, డెఫినెట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం. మీ మీద మాకు గౌరవం ఉంది. కానీ ఇలాంటి చిన్న చిన్న అంశాలను పట్టుకొని మళ్ళీ భూతత్వంలో చూపించడానికి చూసే ఈ ఏదైతే నాకు పదజాలం ఏదైతే వాడుతున్నారో నాకు తెలియదు, కానీ అది కరెక్టా కాదా అని చెప్పేసి ఇంత సంకుచిత భావజాలంతో మాత్రం దయచేసి ఉండకండి. ఇటువంటివి ఏమీ లేవు. వ్యవస్థలో రాజకీయంలో చేస్తున్నప్పుడు వ్యవస్థీకృతమైన ఉంటాయి తప్పిస్తే వ్యక్తిగతమైన చూసే ఆలోచనలు భారతీయ జనతా పార్టీకి ఉండదు. రకరకాలుగా ఉంటాయి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, అవన్నీ చూసే ప్రస్తావనే ఉండదు. రెండోదండి, నేను చెప్తున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారా లేకపోతే వెంకయ్య నాయుడు గారికి అవకాశం వస్తుందా? ఖచ్చితంగా ఈ పర్యాయం సౌత్ నుండి వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషకుల మళ్ళీ నేను చెప్తున్నా, మళ్ళీ కృష్ణాంజనేయులు గారు లాంటి విశ్లేషకులు చెప్తున్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఎస్సీ అయిపోయింది, ఎస్టీ అయిపోయింది, ముస్లిం అయిపోయింది, మైనారిటీలకు సంబంధించి ఈ మారు సౌత్ నుండి అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక చేస్తుంది అన్నటువంటి ఊహాగానాలు మేము కూడా విశ్వసిస్తున్నాము. ఎందుకని అంటే మాకున్నటువంటి సమాచారం అన్నగాని మాకున్నటువంటి ఆలోచనల నేపథ్యం. ఎస్, డెఫినెట్ గా. అయితే అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వెంకయ్య నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే మరొక వ్యక్తి రావచ్చు. ఏం ఆవేళ మైనారిటీలకు ఇవ్వాలి అనుకునేటప్పుడు మాజీ రాష్ట్రపతి గారు ఆయన సౌత్ నుండి రాలేదా? కాబట్టి ఇట్లాంటివి ఏదైనా జరగవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ రాజకీయాన్ని చేసినటువంటి అవసరం వేరే విషయం. ఇంకోటి ఏంటంటే, రాష్ట్రపతి చేస్తే ఆయన తాలూకా పొలిటికల్ కెరీర్ ఎండ్ అనే మాట కూడా వాస్తవం కాదు. అది ఎండ్ పాయింట్ అసలు పాలిటిక్స్ లోనే. రాష్ట్రపతి అని పాలిటిక్స్ లో ఏదైతే వార్డు మెంబర్ దగ్గర నుండి తీసుకుంటే రాష్ట్రపతి అయిన తర్వాత ఇంకా పాలిటిక్స్ ఏముందంటే అక్కడ దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. కాబట్టి ఇవన్నీ ఏంటనేసి అంటే మనకేదో నచ్చినట్టుగా మాట్లాడుకోవడానికి ఉంటాయి తప్పిస్తే దీంట్లో వాస్తవాలు అయితే ఎక్కడ కనబడవు. ఇవాళ ఎన్డీఏ అనేది ఖచ్చితంగా, ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదో నార్త్ లో తగ్గిపోతాయని చెప్పేసి ఈ డిబేట్ సందర్భంగా చెప్తున్నాను, మాకు నార్త్ లో తగ్గవు, సౌత్ లో పెరుగుతాయి. 50, 20, 30 అనేది కాదు. ఓవరాల్ గా మేము 370 సీట్లు మా టార్గెట్, దాన్ని సాధిస్తాము. 400 పైచిలకు టార్గెట్, ఎన్డీఏ టార్గెట్, దాన్ని కూడా సాధించబోతుంది. ఇవాళ వస్తున్నటువంటి సర్వేలు అయితేనేమి, పోలింగ్ సరళి అయితేనేమి, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయాలు వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. గురుమూర్తి గారు, సో చంద్రబాబు గారు రాష్ట్రపతి కావటానికి ఉన్న అవకాశాలు వాటన్నిటి మీద ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్డీఏ ఎలా చూస్తుందని దాని మీద మాట్లాడారు తిరుపతిరావు గారు కావచ్చు, కృష్ణాంజనేయులు కావచ్చు. తిరుపతిరావు గారు చాలా పర్ఫెక్ట్ అనాలిసిస్, అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నీ అయిపోయినాయి.
ఇంకా ఒక పొటెన్షియల్ లీడర్, దేశవ్యాప్తంగా ఆ నేషనల్ లెవెల్లో ఐకాన్గా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు గారికి మించిన సమర్థుడు దక్షిణ భారతదేశంలో ఎవరు ఉండకపోవచ్చు, అంటే రాజకీయ రంగం నుంచి తీసుకుంటే. వెంకయ్యనాయుడు గారిది ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ అనేది బీజేపీ ఇంటర్నల్గా వస్తున్న సోర్సెస్ని బట్టి. ఎందుకంటే అక్కడ ఆయన కెరీర్ అక్కడితో అయిపోయిందని కాదు, ఆయన విశేషంగా సేవలు అందించారు. ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలు చేసిన తర్వాత ఆయన కూడా సాహిత్యం మీద, కళల మీద ఎక్కువ ఆసక్తి కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఆయన శేష రాజకీయ జీవితాన్ని అలా గడుపుతున్నారు ఆయన. అండ్ ఆయనకు ఆకాంక్ష కూడా లేదు పెద్దగా. జనాలు అనవసరంగా ఆయన్ని వివాదాల్లోకి లాగారు, కానీ ఏదో ఇంకోటి అందుకోవాలని ఎప్పుడూ కూడా వెంకయ్యనాయుడు అలా ఆశించలా. ఆయనకు పదవులు ఎత్తుక్కుంటూ వచ్చాయి, కానీ ఇవాళ దాన్ని కూడా ఆయన ఆశించట్లా. బట్ ఒక అవసరం ఇవాళ దేశానికి ఉంది. రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక పర్సనాలిటీని చూడాలి. సరే, నార్త్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, ఇంకా ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి అందరినీ బీజేపీ అందరికీ అవకాశాలు ఇచ్చింది. సో ఇతర వర్ణాల నుంచి. సో ఈరోజు ఆ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి దక్కే అవకాశాలు ఉన్నాయని దాని మీద నేషనల్ ప్లాట్ఫామ్ మీద అయితే పెద్ద డిస్కషన్ నడుస్తుందండి. ఇంకా ఆవిడ పదవికాలం 2 ఏళ్ళు ఉందా, 3 ఏళ్ళు ఉందా? అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు, తర్వాత రాష్ట్రపతిగా వారిని ప్రతిపాదించే అవకాశాలు. మీరేమంటారు? వాసుదేవన్ గారు, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడికి అవకాశం కూడా రావచ్చు. గతంలో కూడా కేంద్రంలో అవకాశం ఇచ్చినా కూడా ఆయన రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఈ రోజు కూడా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇందాక కృష్ణాంజలి గారు పెద్దలు చెప్పారు, తక్షణం తెలుగుదేశం కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ భూమి ఆకాశం అంతకాలం ఉండేటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వందల మందిని ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల్ని వచ్చే కాపాడుకున్నారు. కొన్ని వేల మందిని జైల్లో పెడితే నిద్ర లేని రాత్రులు గడిపి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పి ఎన్నో కష్టాలు పడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను కూడా 15 రోజులు జైలుకి వెళ్ళా, రాజమండ్రి జైలుకి వెళ్ళా. ఏ పాపం చేయకుండా ఒక బీసీ బిడ్డకి జనవరంలో అన్యాయం జరిగిందని వెళ్తే మా పార్టీ కార్యాలయం పగలగొట్టి, మా కారులు పగలగొట్టి మమ్మల్ని జైల్లో పెట్టి. అలాంటి సందర్భాల్లో మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అండగా ఉన్నారో ఆ రోజు నేను లెటర్ గారు మా కుటుంబం చెప్పినప్పుడు నేను చూశాను. ఆ రకంగా రాష్ట్రంలో మీరు నమ్మరు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన పడినటువంటి కష్టం మేము చూసాం. తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయాల మీద దాడి చేయించారు, ఇంటి మీద దాడి చేయించారు. అయినా ఆయన వీటన్నిటికీ భయపడే మనిషి కాదు, వీటన్నిటికీ కుంగిపోయే మనిషి కాదు. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకుంటూ ఏ విధంగా వెళ్ళాలో తెలిసినటువంటి మనిషి. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఈ రోజున ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి మేమందరం ధైర్యంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో మేము పుట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షల మంది బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల పార్టీకి అండగా ఉన్నాం. కొంతమంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు కాలక్షేపానికి. వాళ్ళ గురించి మాకు పెద్ద లెక్కలేదు. ఈ పార్టీ ఎప్పటికీ ఉంటుంది, అది ఖచ్చితంగా. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోయింది. ఏం సాధించారు చెప్పమనండి, ఏమి ఇచ్చారు చెప్పమనండి. ల్యాండ్, శాండ్, వైను, మైను ఏమైపోయినాయి? మద్యం తాగి ఎంతమంది చచ్చిపోయారు? ఉచిత ఇసుక ఆ రోజు ఇస్తే ఈ రోజు ఎక్కడికి వెళ్తుంది? ఇవాళ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారు వీళ్ళు? గంజాయమయం అయిపోయిందండి. బిడ్డలు అల్లాడిపోతున్నారండి గ్రామాల్లో. రండి గ్రామాల్లోకి వస్తే తెలిసింది. ఏంటి మాకు ఇచ్చింది? నవరత్నాలు ఏంటి మాకు ఇచ్చింది? మాకు అంబేద్కర్ గారు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడినటువంటి అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి నిధులు మంచి మా నిధులన్నింటిని కూడా దారి మళ్లించేసి తారక మంత్రం లాగా నవరత్నాలని ఇంకో పక్కన పన్నులేసి, ఇంకొక అప్పులు చేసి, రాష్ట్రాన్ని ముంచేసి, పోలవరాన్ని చంపేసి, రాజధానిని సర్వనాశనం చేసి, మొత్తం రాష్ట్రం పొరుగు గంగలో కలిపి ఏంటి? వెంకట గురుమూర్తి గారు, ఇవన్నీ ఓకే. మనం ఇప్పుడు చంద్రబాబు గారి కెరీర్ మీద ఫోకస్, దాని మీద మాట్లాడుతున్నాం. చంద్రబాబు గారి సెంట్రిక్ గా నడుస్తుంది వాళ్ళ జాతీయ రాజకీయాలు. చంద్రబాబు గారి సెంట్రిక్ గా నడుస్తున్నాయి. ఫోకస్ ఏంటంటే ఆయన 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత రాష్ట్రపతిగా
ఆయన్ని ప్రతిపాదించే అవకాశాలని బీజేపీ చాలా సీరియస్గా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయి లక్షణాలున్న ఒక నాయకుడు అక్కడ రాష్ట్రపతిగా కనపడాలి, అది కూడా సౌత్ నుంచి. ఈ పాసిబిలిటీస్ని, ఈ ప్రాబబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలని బీజేపీ భావిస్తుంది. దాని మీద మీ కామెంట్ చెప్పండి. నేను అదే చెబుతున్నాను సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడికి అవకాశం రావచ్చు. ముఖ్యంగా ఇవాళ నారా లోకేష్ గారు మరి యువగళం పేరుతో పాదయాత్ర చేసి ఇవాళ ఒక సమర్థమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. మంగళగిరి మరి అక్కడే నేను నిలబడాలి, ఎందుకంటే నా కులం ఉండా చోట, నా మతం ఉండా చోట నిలబడటం కాదు. నేను మంగళగిరి ప్రజలకని 5 సంవత్సరాలుగా ఆయన అవిరాళంగా సేవ చేస్తూ అక్కడ పార్టీకి అండగా ఉండి వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా గెలవబోతా ఉన్నాడు. అంతేకాదు ఇవాళ ఎన్నికలను కూడా ఆయన ఒంటి చేత్తో నడిపాడు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెబుతున్నాను ఈ రోజున మీకు రాష్ట్ర ప్రజానీకానికి. నారా లోకేష్ గారు నేటి తరానికి తగ్గట్టు రాజకీయంగా ఆయన అడుగులేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా చూడండి, రేపు చూడండి ఆయన ఏ విధంగా పాత్ర పోషించబోతా ఉన్నాడు, ఏ విధంగా పార్టీని బ్రహ్మరథం పట్టే విధంగా తీసుకెళ్లబోతా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నడపగలడో ఖచ్చితంగా మనం చూడబోతా ఉన్నాం. ఆయన ఈ రోజు ఉన్నటువంటి నాయకులకి ధీటుగా, ధైర్యంగా, దమ్ముగా పార్టీని నడపగలడు. అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి చేయగలిగినటువంటి సమర్థత ఉంది. ఆయనకు దానికి సంబంధించి రాష్ట్రపతికి సంబంధించినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గురుమూర్తి గారు, సమయం కూడా పూర్తి కాస్తుంది. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరకు వద్దాం. కృష్ణాంజనేయులు గారు, చాలా క్లియర్ గా లోకేష్ ను ప్రొజెక్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం నాయకుల మాటల్లో, అదే తెలుగుదేశం నాయకుల మాటల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ మనం మాట్లాడాలి. రేపు ఇండీ కూటమికి 150 దాటితే చంద్రబాబు వైఖరి ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుందా? ఎందుకంటే ఆయన్ని లాస్ట్ టైము తప్పుదోవ పట్టించి ప్రధానమంత్రి క్యాండిడేట్ మీరే అని కొన్ని మీడియా శక్తులు ఆయన్ని అనవసరంగా కాంగ్రెస్ వైపు మళ్లించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా ఆయన మనసులో అది ఉంది అనే ఆలోచన అయితే అది కూడా ఉంది. ప్రధానమంత్రి క్యాండిడేట్గా న్యూట్రల్ అభ్యర్థిగా ఇండీ కూటమి ప్రతిపాదిస్తే అటువైపు కూడా చంద్రబాబు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. 150 దాటిన పక్షంలో, 150 దాటితే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇండీ కూటమి. సో అదొక పాసిబిలిటీ. రెండోది, రాష్ట్రపతిగా ఆయన్ని ఇటు ప్రపోజ్ చేస్తామని చెబితే ఆయన పెట్టే కండిషన్ బీజేపీకి ముఖ్యమంత్రిగా లోకేష్ని మీరు సమర్థించాలి, మీరు ఆయనకు మద్దతు ఇవ్వాలని. ఈ రెండింటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ వాసుదేవన్ గారు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది అనేటువంటిది మాత్రం వాస్తవం. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడకపోవడం అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇండియా కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఐక్యత లేకపోవడం అనేటువంటిది బీజేపీ కలిసి వచ్చినటువంటి అంశం. అంతే తప్ప బీజేపీ 3వ సారి గెలవడానికి అవసరమైనటువంటి విధంగా ప్రజల ఆమోదం పొందేటువంటి విధంగా బీజేపీ ప్రభుత్వ పనితీరు అయితే బాగా లేదు అనేటువంటిది వాస్తవం. అంగీకరించాల్సినటువంటి విషయం. అందుకనే సీట్లు తగ్గుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రేపొద్దున ఒకవేళ సీట్లు తగ్గితే ఇండియా కూటమి వైపు నుంచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు అంటే మన మద్దతు ఇస్తారనేటువంటి మీ అనుమానాల మీద నేనైతే అలా జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా కూటమిలో చేరిపోయింది తెలుగుదేశం పార్టీ. ఈ పరిస్థితుల్లో వాళ్ళు విడిగా వెళ్ళి రేపొద్దున అవసరం అనుకుంటే నా మద్దతు ఇండియా కూటమి వైపు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటే అటువైపు బొగ్గు చూపేటువంటి విధంగా అలాంటి కప్పగంతులు వేసేటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు తీసుకోడు జాతీయ రాజకీయాల్లో. ఖచ్చితంగా నేను అది చెప్పగలను. భవిష్యత్తులో ఒకవేళ మరీ అంత బలహీనంగా ఉంటే బీజేపీ కింద మిత్రపక్షాల మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం కింద ఏర్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోయేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైనా జరిగితే అలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటే ఉండొచ్చు. ఎందుకు ఉంటుంది అంటే జాతీయ రాజకీయాల్లోకి అప్పుడు వెళ్ళటానికి ఆయన ఒక ఎంట్రీ దొరికితే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఇప్పుడు భవిష్యత్తులో అయితే అలా జరిగిద్దని నేను అనుకోవట్లే. ఈ 5 ఏళ్ల వరకు అయితే మాత్రము బీజేపీకి ఆ విధమైనటువంటిది కొంత సానుకూలమైనటువంటి వాతావరణం జాతీయ రాజకీయాలు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ తెలుగుదేశము ఎన్డీఏ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ బీజేపీ పాత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నామమాత్రం. ఎందుకు అని అంటే వాళ్ళకి ఇచ్చిందే 10 సీట్లు. ఆ 10 సీట్లో 2-3 గెలుస్తారో ఏమో నాకు తెలియదు.
వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ ప్రభావం ఏమీ ఉండదు కూడా. ఒకవేళ చంద్రబాబు నాయుడికి రాష్ట్రపతిగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి కావటం అనేటువంటి విషయము తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయం, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవటం అనేటువంటి. నేను ఒకటి చెప్పగలను, ఇది నాది ఒక ఇమాజినేషన్ కానీ ఇంకోటైనా అవ్వచ్చేమో. నాకు బీజేపీ మీద ఈ అనుమానం ఉంది. ఎంత తిరుపతిరావు గారు నన్ను తిట్టినా సరే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడు జాతీయ అంటే రాష్ట్రపతిగా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ లాంటి వాళ్ళ ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించేటువంటి అవకాశాలు ఉండవు అనేటువంటిది నాకున్న అనుమానం. అయితే వాళ్ళ సంఖ్య రీత్యా, కానీ ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఏమైనా తయారు చేసేటువంటి కుట్రతో బీజేపీ చేస్తుందేమో అనేటువంటి అనుమానం మాత్రం నాకుంది. ఇది గురుమూర్తి గారు అంగీకరించకపోయినా ఇది నాకున్నటువంటి, నేను వాళ్ళ బీజేపీ యొక్క వైఖరిని, వాళ్ళ రాజకీయాలని గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళు రావాలి, ఇక్కడ మనం బాగా వేయాలనుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చివరి వరకు చేస్తారు బీజేపీ వాళ్ళు. అందుకు అనుగుణంగానే వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి అనేటువంటిది నాకు. రైట్.